గ్రామం తరఫున మరి మండలం తరఫున ఘన స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో చేరికలు కూడా రుద్రవరం గ్రామం నుంచి ఎంపీటీసీ సువర్ణ స్వామి గారు, వారి బృందం, అలాగే వంక వారి ఆధ్వర్యంలో మా గ్రామానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆధ్వర్యంలో ఆదిశీలన్న గారితో కండువ 105 రోజులు అయింది కావచ్చు. దాదాపు సిలిండ గెలిచిన తర్వాత మరి అన్ని గ్రామాలు తిరుగుతూ వారి సాధక బాధకాలు వింటూ మరి మనం చేయాల్సినటువంటి పనులు, చేయవలసిన పనులకి ధైర్యం చెప్తూ మరి ప్రతి గ్రామం రోజుకు కనీసం ఒక 20 నుంచి 25 ప్రోగ్రామ్స్ అటెండ్ చేసి వరం లాంటి మీ ఎమ్మెల్యేగా మీరు ఎన్నిక కావడం మా ప్రాంతానికి చాలా ముఖ్యమైనది. ప్రజలు మీ వెంటనే ఉంటారు, కార్యకర్తలు వెన్నదన్నుగా ఉంటారు. కాబట్టి దయచేసి మనం అందరం ధైర్యంగా వచ్చే లోక్సభ ఎన్నికలలో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా ఎమ్మెల్యే ఆదిశీలన్న గారికి, మా గురువు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అన్న గెలిచిన రోజు నుంచి ఇప్పటి వరకు చూస్తున్నాను, ఏ రోజు కూడా మీరు ఖాళీ ఉండదు లేకుండా అల్లు పెరిగిన అన్వేషణ ఎలక్షన్స్ అప్పుడు వచ్చినప్పుడు అన్న అదే ఎలక్షన్ తర్వాత కూడా అదే కంటిన్యూ చేస్తూ మిమ్మల్ని చూస్తుంటే మాకు నిజంగా చాలా ఆనందంగా ఉందన్న. థ్యాంక్ యూ అన్న. షాబాష్పల్లికి ఇంతకుముందు చెప్పినన్నా మీరు మొన్న కలెక్టర్ దగ్గర అదే భారీ అంటే పెద్ద సమస్య అన్న. ఎందుకంటే అందరికీ అన్ని ఊళ్ళలో 2 లక్షల చిల్లర ప్యాకేజ్ వచ్చింది. షాబాష్పల్లికి మాత్రం 1,50,000, 1,60,000 అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వచ్చిందన్న. మీరు అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళారన్న. మళ్ళీ ఇంకొకసారి దాన్ని ప్రాసెసింగ్ చూడాలని కోరుకుంటూ మరొకసారి ఆదిశీలన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ బీసీ బిడ్డ ఆదిశీలన్న గారిని మనస్ఫూర్తిగా వారిని భారీ మెజార్టీతో గెలిపించిన షాబాష్పల్లి గ్రామ ప్రజలకు, అలాగే వేములవాడ మండల అర్బన్ ప్రజానికానికి నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే వారు గత ప్రభుత్వాలు చూద్దాం అనుకుంటా వెళ్ళారే తప్ప ఏ రోజు ముంపు గ్రామాలను పట్టించుకోలేదు. వాటి సమస్యలు ఎక్కడున్నాయి అక్కడనే ఉన్నాయి. వాటిని అన్నగారు ముందుండి ఖచ్చితంగా చేస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే 5,04,000 ప్యాకేజ్ గురించి మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో మాట్లాడిన మన సీనన్న గారే అది. దానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే అది వారు ఖచ్చితంగా ఇప్పిస్తారని నాకు నమ్మకం ఉంది. గత ప్రభుత్వంలో వారు ఒకరి ముఖం చూసుకుంటా ఒకరు భయపడి ఏ ఒక్క రోజు కూడా కనీసానికి ఇప్పకపోయినా కానీ ఆ సందర్భాన్ని ముందడికి తీసుకుపోయిన పరిస్థితులు లేవు. కానీ మాకు గ్రామ ప్రజలు సీనన్న గారు 5,04,000 ఇప్పిస్తారని నమ్మకంతో ప్రతి ఒక్కరు ప్రజలు ముంపు గ్రామాల సమస్యలు ప్రతి ఒక్కటి తీరుస్తారని వారిని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలకు సంబంధించినటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. 1,465 మంది ముందుకు వచ్చారు. బహుశా 3 మాసాల్లో వాళ్ళ శిక్షణ తరగతి పూర్తయిన తర్వాత కుటీర పరిశ్రమలలో వారికి కుట్టు మిషన్లు ఇప్పించడంతో పాటు ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి యూనిఫామ్లను కూడా వారికి కుట్టేటువంటి అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పింపజేస్తుంది. మహిళా తల్లుల్ని మహిళా సాధికతలో భాగంగా ఆర్థికంగా ఎదగడానికి కోసం చేసేటువంటి కార్యక్రమం. దాంతోపాటు మత్స్య కార్మికుల కోసం కూడా డ్యాంలో మరి 60% మహిళా తరగతి సబ్సిడీ మీద లోన్లు ఇచ్చి వారికి కూడా చేపల పెంపకం కేంద్రం కోసం కూడా ఒక పెద్ద కార్యక్రమాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాబో రోజుల్లో ఒక పెద్ద పరిశ్రమ కూడా మన ప్రాంతానికి రావాలని తీసుకురావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళిన బహుశా ఈ ఎన్నికల తదుపరి ఆ కార్యక్రమం కూడా అమలయ్యేటువంటి కార్యక్రమం సందర్భం ఉంటుందని మాట సందర్భంగా చెప్తూ అనేక గ్రామాల్లో ఈ గ్రామంలో కూడా దరఖాస్తు ఇచ్చినప్పుడు అనేక ప్లాట్లు కబ్జా గురైతుందని చెప్పిన మాట కానీ, లేదా మా ప్లాట్లు రాని ప్లాట్లు ఇవ్వాలనేటువంటి మాటలే కానీ, లేదా మా గ్రామాలు సరిహద్దు లేకపోవడం ఇబ్బంది అవుతుంది పక్కన అనుకూలం కానీ రుద్రవరం కానీ చెప్పినటువంటి సందర్భాలు కానీ, గ్రామానికో సమస్య ఉంది, ఆ సమస్యల పరిష్కారం కోసం మీ ఎంపికైన 10 రోజుల్లో 20 రోజుల్లో నెల రోజుల్లో ఇంచుమించు 3 సమావేశాలు కూడా పెట్టి మీ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు గ్రామానికో సమస్యని చెప్పినట్టుగా ఎవరెవరైతే దరఖాస్తు ఇచ్చారో ఆ దరఖాస్తులన్నింటి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయినప్పుడు ఆ ప్రభుత్వం కూడా సంబంధిత వ్యక్తులకు మీరు ఈ పథకానికి అర్హులు లేకపోతే ఈ పథకానికి మీరు అనర్హులు చెప్పి కూడా లేఖలు రాస్తున్నటువంటి కూడా మీ అందరూ కూడా చేరుతున్నాయి. వాటిని మీరందరూ కూడా ఎవరైతే గ్రామంలో పెద్ద మనుషులు ఉన్నారో మన టీం ఉందో నిజంగా అర్హులు ఉంటే మళ్ళీ ఒక దరఖాస్తును
ప్రధానంగా నేను ఒకటి ఇప్పుడే సంఖ్యలో చెప్పడం జరిగింది. ఒకటి, ఆ సమయంలో మీకు రేషన్ కార్డు లేదు కాబట్టి మీరు అనర్హులుగా ప్రకటిస్తున్న చెప్పిన మాట అంటున్నప్పుడు ఒక కుటుంబం నాకు వచ్చినప్పుడు నివేదన కూడా తెలియజేస్తా ఉన్నా. బాగా గుర్తు, రాత్రి 9:30కు వచ్చిన షాబాష్పల్లి గ్రామానికి రాత్రి 9:30కు వచ్చి ఈ ఎన్నికల్లో మీ మద్దతు ఇవ్వండి, మీ సహకారాన్ని ఇవ్వండి, మీ బిడ్డగా మీ దీవెనలు అందించని చెప్పని కోరిన రోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రైతు వర్గాలందరూ కూడా ఈసారి ఏది ఏమైనా మార్పును కోరుదాం. నియంతృత్వపు బీఆర్ఎస్ పార్టీని గద్దె దించుదాం. ఇక్కడ కూడా మన బిడ్డని గెలిపించుకుందామని చెప్పని మీరందరూ కూడా సహకారం అందించి ఎన్నికల్లో ఎమ్మెల్యే